హలో అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు. ద్వాదశి నాడు తులసి అమ్మవారికి ఇంకా విష్ణుమూర్తికి కళ్యాణం చేస్తారు కదా. మీలో ఎంతమంది చేశారు కళ్యాణము? ఇంకా పూజ కానీ ఉసిరి దీపం కానీ ఎంతమంది పెట్టారు? గుడిలో దీపారాధన ఎంతమంది చేశారో కామెంట్ చేయండి. ఇంకా కార్తీక మాసంలో స్వామి అయ్యప్ప పూజ చాలా బాగా జరుగుతుంది కదా. స్వాములు కానీ ఇంకా గుడిలో పూజలు కానీ చాలా బాగా జరుగుతాయి. కార్తీక మాసం అంతా చాలా బాగా అనిపిస్తుంది. అయితే మీలో ఎంతమంది స్వామి పూజకి వెళ్ళారు, పూజలో ఉన్నారు? మళ్ళీ ఈరోజు ఎంతమంది తులసి అమ్మవారికి పూజ చేశారు కామెంట్ చేయండి. ఇంకా నేను కూడా ఇంట్లో తులసి అమ్మవారికి పూజ చేశాను. తులసి అమ్మ చెట్టుకి ఇంకా విష్ణుమూర్తికి పూజ చేశాను. చాలా బాగా అనిపిస్తుంది కదా కార్తీక మాసంలో పూజలు దీపారాధనలు చేస్తే. ఇంట్లో కూడా రోజు దీపారాధన చేస్తే కూడా మంచిగా అనిపిస్తుంది. పొద్దున్నే దీపారాధన ఇంట్లో ఎంతో బాగుంటుంది. ఇంకా గుడిలో చూడండి కోటి దీపాలు వెలిగించిండ్రు, చాలా బాగా అనిపించింది. ఇంకా మేము వెళ్ళే దారిలో నాగదేవత టెంపుల్ ఎలా ఉంది అని ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంటుంది నాగదేవత టెంపుల్, చిన్నగా ఉంటుంది, చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారు ఉంది, నాగదేవత ఉంది అని చెప్తూ ఉంటారు. సబ్స్క్రైబ్.